హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ నిన్ను కోరి 26వ భాగాన్ని వినేద్దాం. సుమ మౌనాన్ని అరవింద్ ఇంకోలా అర్థం చేసుకుంటాడు. తనకి తనంటే ఇష్టం లేదు, అందుకే ఏం మాట్లాడడం లేదు అనుకుని వస్తున్న కన్నీళ్లు తుడుచుకుని, అవును ఏం చేసావు నా కోసం అంటూ డైనింగ్ టేబుల్ మీద పెట్టిన ఐటమ్స్ అన్నీ చూస్తూ, అన్నీ నాకు ఇష్టమైనవే చేసావు, వాసన చూస్తేనే అదిరిపోతుంది, ఒక పట్టు పట్టాల్సిందే ఫుడ్ని అని సుమ దగ్గరికి వచ్చి, రా సుమ భోజనం చేద్దాం అంటాడు. అప్పటి వరకు సుమ అరవింద్ మాటలను ఏవీ విని ఉండదు. తన మనసంతా ఎందుకో భారంగా ఉంటుంది. అరవింద్ మళ్ళీ పిలవడంతో తన ఆలోచన పక్కన పెట్టి అరవింద్ వైపు చూసి, ఏంటి అరవింద్ అంటుంది. భోజనం చేద్దాం రా సుమ, నాకు ఆకలిగా లేదు, నువ్వు తిన అరవింద్ అని రూమ్కి వెళ్ళిపోతుంది. సుమకి చాలా బాధగా ఉంటుంది. అరవింద్ కళ్ళలో నీళ్లు చూసి తనకి ఏడుపు వస్తుంది. ఎందుకు నేను ఇందాక అరవింద్ అడిగిన దానికి సమాధానం చెప్పలేకపోయాను, నా మనసు ఎందుకు తనని యాక్సెప్ట్ చేయలేకపోతుంది, తన బాధని చూడలేకపోతున్నాను, తనకి ఎస్ అని చెప్పలేకపోతున్నాను, తనకే తెలియని ఇరకాటంలో ఉండిపోతుంది తన మనసు. అరవింద్ లేకుండా నేను ఉండగలనా అనే ఊహని భరించలేకపోతుంది. అరవింద్కి దగ్గరగాను ఉండలేకపోతుంది. మీ నాన్నని చంపిన హంతకుడితో ఉండదు అని తన మనసు చెబుతూ ఉంటుంది. అదే మనసు అరవింద్కి దూరంగా నేను ఉండలేని బాధపడుతూనే ఉంటుంది. ఎటూ తేల్చుకోలేని సందిగ్ధంలో ఏడుస్తూ అలాగే ఉండిపోతుంది. సుమ ఎంతసేపటికి కిందికి రాకపోయేసరికి అరవింద్ ప్లేట్లో అన్నం పెట్టుకుని తన దగ్గరికి వెళ్తాడు. అరవింద్ని చూసి సుమ తన కన్నీళ్లు తుడుచుకుంటుంది. అరవింద్ సుమ ముందు ప్లేట్ పెట్టి, సుమ భోజనం చేయి అన్నాడు. నాకొద్దు, కొంచెమన్నా తినకుండా పడుకోకూడదు, కొద్దిగా తిను, నాకు ఆకలిగా లేదు. ఎంత ప్రతిమలాడినా సుమ తినకపోయేసరికి ఒక ఐడియా ఆలోచించి అన్నం కలిపి ఒక ముద్ద సుమ నోటి దగ్గర తీసుకుని వచ్చి, ఇది అమ్మ ముద్దంట, నువ్వు తింటావంట అని తన ముందు పెడతాడు. సుమ అరవింద్ వైపే చూస్తుంది. నీకు మీ అమ్మంటే ఇష్టం ఉంటే ఖచ్చితంగా తింటావు, లేకపోతే అని అనేలోగానే సుమ తినేస్తుంది. సుమకి వాళ్ళ మదర్ అంటే చాలా ఇష్టం, అది మనకి తెలిసిందే కదండి. అరవింద్ అలా అందరి పేర్లు చెబుతూ చివరిగా మీ నాన్న అనబోయి, వద్దులే, నాన్న పేరు చెప్పగానే దీని నెత్తి మీద ఉన్న నయాగార ఫాల్స్ ఒకసారికి దూకేస్తుంది, దానికి అడ్డుకట్ట వేయడం మన వల్ల కాదు అనుకుంటూ సుమని చూస్తాడు. అప్పటికే సుమ కళ్ళలో నుంచి నీళ్లు వస్తూ ఉంటాయి. అరవింద్ కంగారు పడుతూ, ఏమైంది, ఎందుకు ఏడుస్తున్నావు, కారం ఎక్కువైందా అంటూ ఒక ముద్ద నోట్లో పెట్టుకుంటాడు. కారంగా ఉండదు, బాగానే ఉందే, మరి ఎందుకు ఏడుస్తున్నావు? నాన్న గుర్తొచ్చారు అరవింద్, ఆయన కూడా ఇంతే, నేను ఎప్పుడు అన్నం తినని మారం చేస్తే ఇలా తినిపించేవారు అని రాజారావు గారిని గుర్తు చేసుకుంటుంది. సుమ అలా బాధపడుతూ ఉంటే అరవింద్ మనసుకి కలుక్కుమంటుంది. సుమ బాధపడడం చూడలేకపోతాడు. తనని ఆ మూడ్ నుంచి బయటకు తీసుకురావాలనుకుంటాడు. సుమ, మనం మీ నాన్నని తిరిగి తెచ్చేసుకుందాం. అరవింద్ ఏం మాట్లాడుతున్నాడో అర్థం కాక అయోమయంగా తన వైపు చూస్తుంది. నిజం సుమ, నేను చెప్పినట్లు చేస్తే మీ నాన్న తిరిగి మన దగ్గరకు వచ్చేస్తాడు. సుమ ఆశ్చర్యంగా, ఏం చేయాలి, ఏం చేస్తే మా నాన్న తిరిగి వస్తాడో చెప్పు, ఎంత కష్టమైనా నేను చేస్తాను చెప్పు, ఏంటో అంటుంది. మరి ఇప్పుడు నేను చెప్పింది విన్నాక నన్ను కొట్టకూడదు. నేనెందుకు కొడతాను, మా నాన్న నా దగ్గరికి వస్తే సంతోషమేగా నాకు. సరే చెప్తాను. సుమకి దగ్గరగా జరిగి, నువ్వు నాకు కొంచెం కోఆపరేట్ చేసావనుకో, విత్-ఇన్ 9 monthsలో మీ నాన్నను మనం తిరిగి తెచ్చేసుకుందాం, ఏమంటావు అన్నట్లు సుమ వైపు చూస్తాడు. ఒక్క నిమిషం తనకు అర్థం కాదు అరవింద్ ఏం చెప్పాడు. అర్థం అవ్వగానే, అరవింద్ నిన్ను అంటూ తన చేతులతో అరవింద్ గుండెలపైన కొడుతూ ఉంటుంది. ఇప్పుడే కదే కొట్టనని చెప్పావు, అందుకే నేను చెప్పను అనింది అంటూ సుమ 2 చేతుల్ని పట్టుకుంటాడు. సుమ చేతుల్ని తన ఫేస్ దగ్గరికి తీసుకొచ్చి ముద్దు పెడతాడు. సుమ షాక్ అయి తనని అలానే చూస్తూ ఉండిపోతుంది. అరవింద్ ఆమె నుదుటిపైన ముద్దు పెట్టి, ఐ లవ్ యూ సుమ అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. సుమ అరవింద్ వెళ్తున్న వైపే అలాగే చూస్తూ ఉండిపోతుంది. కొంచెంసేపటి తర్వాత తేరుకొని అరవింద్ చేసింది గుర్తొచ్చి, అరవింద్ నిన్ను అనుకుని మనసులో తను తిట్టుకుంటూ పడుకుంటుంది. ఉదయాన్నే అరవింద్ సుమ సుమ అంటూ అరుస్తూ ఉంటాడు. కిచెన్లో పనిలో ఉన్న సుమ అరవింద్ అరుపులు విని బెడ్రూమ్లోకి వస్తుంది. అబ్బా ఏంటి అరవింద్, ఎందుకు అలా అరుస్తున్నావు? మన అబ్బాయి గారు స్నానం చేస్తుంటే వాటర్ ఆగిపోతాయి, అదే విషయం ఇప్పుడు సుమకు చెప్తాడనమాట. ఓ అదా, కింద మోటార్ చెడిపోతే వాచ్మెన్ బిగిస్తున్నాడు, 10 నిమిషాలాగు వాటర్ వస్తాయి అని వెళ్ళబోతుంది. ఏంటి 10 నిమిషాలా, నా వల్ల కాదు, కళ్ళు మండిపోతున్నాయి, కింద ఎక్కడైనా ఒక బకెట్ వాటర్ తెచ్చివ్వవా? ఏంటి నేనా, నీకా? ఏంటి అరవింద్ నువ్వు, యానిమల్స్ ఎక్కడైనా వాటర్ తెస్తాయా? అదేనండి, నిన్న సుమని జంతువుతో పోలుస్తాడు కదా, మన అబ్బాయి గారికి అర్థమవుతుంది నిన్న అన్నది మనసులో పెట్టుకుని ఇప్పుడు ఆడుకోవాలని చూస్తుందని. ప్లీజ్ సుమా, నిన్న అన్నది గుర్తుపెట్టుకొని ఇప్పుడు ఆడుకోవాలని చూడుకు, కళ్ళు మండిపోతున్నాయి, ప్లీజ్ వాటర్ తెచ్చివ్వవా?
అయ్యో అరవింద్, నువ్వే కదా అంది అనిమల్స్ ఎక్కడైనా వాటర్ తెస్తాయో చెప్పు. బుద్ధి తక్కువై అన్నానే, ప్లీజే ఈ ఒక్కసారి క్షమించి వాటర్ తెచ్చి ఇవ్వవే. మా బుజ్జి కదూ, నా బంగారం కదూ. అబ్బా, నీ అవసరానికి వచ్చేసరికి బంగారాన్ని లేకపోతే కోతిని, అంతే కదా. అబ్బా సారీ సుమా, కళ్ళు మండిపోతున్నాయి, వాటర్ తెచ్చి. ఇంకెప్పుడు అన్నా నన్ను కోతి అని ఆట పట్టిస్తావా? నేను బయటకు వచ్చినాక నీ పని చెప్తాను అనుకొని చచ్చినా ఇంకెప్పుడు నీ జోలికి రాను, ప్లీజ్ హెల్ప్ చేయి అంటాడు. సరే తెస్తాను అని కిందికి వెళ్ళి కిచెన్లో అంట్లు కడగడానికి పట్టిపెట్టిన వాటర్ తెచ్చి బాత్రూమ్కి దగ్గరగా పెడుతుంది. డోర్ నాక్ చేసి అరవింద్కి చెప్తుంది. అరవింద్ కళ్ళ నిండా సబ్బునడంతో తాను వాటర్ చూడలేకపోతాడు. అబ్బా సుమా, ఎక్కడ పెట్టావు, కనిపించడం లేదు. అక్కడే ఉన్నాయి చూడు అరవింద్. కళ్ళు మండుతున్నాయి సుమా, కనిపించడం లేదు, కొంచెం లోపలికి తెచ్చి పెట్టవా? ఛీ, నేనెలా వస్తాను అనుకున్నావు లోపలికి, నేను రాను. బా, టవల్ కొట్టుకుని ఉన్నాను లేరా. సరేనని వాటర్ లోపల పెడుతుంది. అప్పటికే అరవింద్ వాటర్ కోసం తారాడుకుంటూ నీళ్లు ముంచి ఇస్తుంది. అరవింద్ మొహం కడుక్కొని, ఏయ్ నువ్వు ఇంకా ఇక్కడ ఏం చేస్తున్నావు, వెళ్ళు. హాహా, ఇక్కడ ఎవరు మరి తమరు ఫ్రీ సోడి చూడాలని ఆరాటపడడం లేదు. తమరు నేను వెళ్లకుండా అడ్డంగా నిలబడుకుని ఉన్నారు, కొంచెం తప్పుకుంటే నేను వెళ్తాను. సుమ అడ్డు తప్పుకుంటాడు అరవింద్. సుమ హడావిడిగా వెళ్తూ కాలు స్లిప్ అయి పడబోతే అరవింద్ తన్ని పట్టుకుంటాడు. అరవింద్ చేతి స్పర్శ తగలగానే ఒళ్ళు జల్లుమంటుంది సుమకి. మనసులో అలజడి రేగుతుంది. అరవింద్ పరిస్థితి కూడా సేమ్ అలానే ఉంటుంది. ఇద్దరు ఒకరినొకరు చూసుకుంటూ ఉంటారు. ఎంతసేపు అలా చూసుకుంటూ ఉన్నారో వాళ్ళకే తెలియదు. వాచ్మెన్ మోటార్ వేయడంతో షవర్ ఆన్లోనే ఉండడంతో వాటర్ ఇద్దరి మీద పడడంతో అప్పుడు ఈ లోకంలోకి వస్తారు. ఇద్దరు ఒకరినొకరు చూసుకోలేకపోతారు. సుమ అక్కడి నుంచి బయటకు వచ్చేస్తుంది. అరవింద్ కరెంట్ తీగను పట్టుకున్న బ్రతుకుదాం కానీ ఈ అమ్మాయిలు మాత్రం అస్సలు టచ్ చేయకూడదురా బాబు అనుకుంటూ షవర్ కింద అలానే ఉండిపోతాడు. అరవింద్ షవర్ కింద ఎక్కువసేపు ఉండడంతో జలుబు వచ్చేస్తుంది. ఒకటే ఏమైనా తుమ్ముతూ ఉంటాడు. సుమ అది చూసి, ఏమైంది అరవింద్, జలుబా? అవును. ఎలా వచ్చింది? బస్ ఎక్కొచ్చింది. నేను ఇంకా ట్రైన్ ఎక్కి అనుకున్నానులే. అరవింద్ సుమ వైపు ఒక లుక్ ఇచ్చి, మరి లేకపోతే ఏంటి ఆ ప్రశ్న? ఎలా వచ్చింది అంటే ఎందుకు వచ్చింది అని కనుక్కొని చెప్తానులే, కాసేపు ఆగిరా. ఏంటి అరవింద్, ఎందుకు అలా మాట్లాడుతున్నావు, చెప్పొచ్చు కదా. ఏం చెప్పను, తమరి టచ్చింగ్కి బాడీ హీట్ ఎక్కి షవర్ కింద ఉన్నాను అని చెప్పనా అని మనసులో అనుకుని సైలెంట్గా ఉంటాడు. అరవింద్, ట్యాబ్లెట్ ఇవ్వనా? అక్కర్లేదు. మందురాయినా? ఇష్టం లేదు. తుమ్ములు ఎక్కువ అవుతున్నాయి, తుడుచుకుంటాను. జ్వరం వస్తుందేమో, ఓర్చుకుంటాను. అరే అరవింద్, ఏమైంది నీకు, ఎందుకు ఇలా పిచ్చిగా మాట్లాడుతున్నావు? చూడు, నీ తల ఇంకా తడిగానే ఉంది, ఇలా ఉంటే జలుబు ఎక్కువ అవుతుంది. ఉండి నేను తుడుస్తాను అని అరవింద్ని బెడ్ మీద కూర్చోబెట్టి టవల్తో తుడుస్తూ ఉంటుంది. అలా తుడుస్తూ ఉన్నప్పుడే సుమ చీర కొంచెం పక్కకు జరిగి నడుం కనిపిస్తూ ఉంటుంది. అరవింద్కి దగ్గరగా ఉండడంతో సుమ నడుం క్లియర్గా కనిపిస్తుంది. ఇందాక బాత్రూంలో సుమ పడిపోతే పట్టుకోవడం, ఇప్పుడు ఇలా ఇంత దగ్గరగా సుమని చూస్తూ ఉంటే తన మనసు లాయ తప్పుతుంది. నిగ్రహంగా ఉండడానికి చాలా ట్రై చేస్తూ ఉంటాడు. కానీ మన సుమ మనసు కోతి కదండి, ఏది వద్దనుకుంటామో అదే చేయాలనిపిస్తుంది. సుమని ఎంత చూడకూడదు అనుకున్నా తనని చూస్తూ ఉంటాడు. సుమ తొడవడం అయిపోయి అరవింద్ని చూస్తుంది. అరవింద్ చూపు ఒకే దగ్గర ఉండడంతో ఏం చేస్తున్నాడు అరవింద్ అని అనుకుని అప్పుడు చూసుకుంటుంది. అరవింద్ తన నడుము చూస్తున్నాడు అనేది గ్రహించి, అమ్మ అరవింద్, ఏమో అనుకున్నాను కానీ చూపులతోనే తినేసేలా చూస్తున్నావు కదరా అనుకుని చీర సరిచేసుకుంటుంది. సుమ చీర సరిచేసుకోవడంతో ఈ లోకంలోకి వస్తాడు. ఎప్పుడో అయిపోయింది కానీ తమర ధ్యాస ఎక్కడో ఉండడం వల్ల గ్రహించలేకపోయారు అని కోపంగా కిందికి వెళ్ళిపోతుంది. అబ్బా, ఇది చూసేసినట్లుంది, ఇప్పుడు ఎలా కోల్ చేయాలి దీన్ని అనుకుంటూ తల పట్టుకుని కూర్చుండిపోతాడు. కిరణ్ కోపంగా సంగీత దగ్గరికి వెళ్తాడు. సంగీత రేపటి తన పర్ఫార్మెన్స్ ఏ డ్రెస్ వేసుకోవాలి, ఎటువంటి జ్యువెలరీ పెట్టుకోవాలని అనేది తన డిజైనర్తో కలిసి చెక్ చేసుకుంటూ ఉంటుంది. కిరణ్ రావడం కోపంగా సంగీత అని పిలుస్తాడు. సంగీత కిరణ్ని చూసి, రండి కిరణ్ గారు, మీరేంటిలా, అక్కడ కూర్చోండి అని చైర్ చూపిస్తుంది. కిరణ్ ఆ చైర్ని తన్నేస్తాడు. సంగీత కిరణ్ని చూస్తుంది. తను కోపంగా ఉండడం గమనించి, ఏంటండి అలా ఉన్నారు, ఏమైంది, ఎందుకు ఇలా చేస్తున్నావు? నేనేం చేశాను? ఏం చేస్తున్నావో నీకు తెలీదా? సంగీత సైలెంట్గా కిరణ్ని చూస్తూ ఉంటుంది. ఎందుకు నటిస్తున్నావు సంగీత? నీకంతా గుర్తుండి ఏం తెలియనట్లు ఎందుకు నటిస్తున్నావు? నా ప్రేమ మీద బెట్టి కట్టావు, ఎందుకు చేస్తున్నావు ఇదంతా, ఎవరి కోసం చేస్తున్నావు? కిరణ్ గారు, మీరేం మాట్లాడుతున్నారు? నేను నటించడం ఏంటి? మీరేదో పొరపాటు పడుతున్నారు. ఇంకా నటించద్దు, నాకంతా తెలిసిపోయింది. ఏం తెలిసిందండి మీకు? ఏం మాట్లాడుతున్నారో తెలుస్తుందా మీకు? అసలు ఎవరి గురించి మాట్లాడుతున్నారు మీరు?
మీరు అనుకుంటున్న వ్యక్తిని నేను కాను. కిరణ్ ముందే కోపంలో ఉన్న తనకి తన సమాధానం ఇంకా తనని అసహనానికి గురి చేస్తూ ఉంటుంది. నువ్వు నా సంగీత అవి కాగా నిజం చెప్పు. కాను. నా మీద ఒట్టేసి చెప్పు నువ్వు నా భార్యవి కావని అంటూ తన తల మీద సంగీత చేతిని పెట్టుకుంటాడు. ఇప్పుడు చెప్పు, నువ్వు నా భార్యవి కాదా? కాదు. సంగీత నోటి నుంచి ఆ మాట రాగానే సంగీత చెంపకేసి కొడతాడు కిరణ్. సంగీత గొంతు పట్టుకుని ఏమనుకుంటున్నావే నువ్వు నా భార్యవి అయ్యుండి నా భార్య కాదు అంటావా? ఇంకొకసారి నువ్వు నాకు ఏం కావంటే చంపేస్తాను. చెప్పు, ఎవరి కోసం చేస్తున్నావు ఇదంతా? ఎందుకు చేస్తున్నావు ఇలా? ఎందుకు అబద్ధాలు ఆడుతున్నావు అంటూ గొంతు పైన పట్టు బిగిస్తాడు. సంగీతకి ఊపిరి ఆడదు. ఊపిరి తీసుకోవడం కష్టమవుతుంది తనకి. సంగీత కిరణ్ చేతులు తీసేస్తూ, మీకు ఒక్కసారి చెబితే అర్థం కదా, నేను మీ భార్యని కాను, అసలు నేను సంగీతానే కాదు అని కిరణ్ చేతులను విసిరేస్తుంది. ఏంటి ఏమన్నావు? నువ్వు సంగీతావి కాక ఏంటి? ఇంకొక కొత్త నాటకమా? నాటకాలు ఆడాల్సిన అవసరం నాకేం లేదు. నేను నిజమే చెప్తున్నాను. ఏంటి పిచ్చి పిచ్చిగా వాగుతున్నావు? మొన్నటిదాకా మెమరీ లాస్ అని నాటకం ఆడావు, ఇప్పుడేమో అసలు సంగీతానే కాక కానంటున్నావు. ఏమైంది నీకు? ఎందుకు ఇలా పిచ్చిగా బిహేవ్ చేస్తున్నావు అంటూ సంగీత భుజాలు పట్టుకొని కుదిపేస్తాడు. కిరణ్ చేతుల్ని విదిలిస్తూ, మీకు ఒక్కసారి చెబితే అర్థం కదా, నేను సంగీతాన్ని కాదు. నువ్వు సంగీతావు కాకపోతే తనలా ఎందుకున్నావు? ఎవరు నువ్వు? చెప్పు, ఎవరు నువ్వు అంటూ కోపంగా తనని అడుగుతూ ఉంటాడు. కిరణ్ కోపాన్ని చూసి చెప్తాను అంటుంది. నా పేరు శ్రద్ధ, నేను డాక్టర్ని. మరి నువ్వు శ్రద్ధ అయితే నా సంగీత ఏమైంది? ఎక్కడుంది తను? సంగీత అంటూ ఏడుస్తూ అక్కడే గోడకి జారబడిపోతుంది శ్రద్ధ. శ్రద్ధ చెప్పింది విని కిరణ్కి తల తిరిగినట్లు అనిపిస్తుంది. ఏమంటున్నావు నువ్వు అని పదాలు కూడలుక్కొని ఒక్కొక్క మాట మాట్లాడుతూ ఉంటాడు. నువ్వు నా సంగీత అవి కావా? కాదు అని తలూపుతుంది శ్రద్ధ ఏడుస్తూ. శ్రద్ధ చెప్పింది విని తన మైండ్ ఏమీ పని చేయదు కిరణ్కి. అలా బిగుసుకుపోతాడు. నువ్వు సంగీత కానప్పుడు సంగీత ఏమైంది? తన ప్లేస్లో నువ్వెందుకున్నావు? మరి నా సంగీత ఎక్కడ ఉంది? శ్రద్ధ ఏడుస్తూ సంగీత అంటూ ఏడుస్తూ ఉంటుంది. శ్రద్ధ ఏడుస్తూ ఉంటే కిరణ్కి కంగారేస్తుంది. సంగీతకి ఏమైందో అర్థం కాక టెన్షన్గా తన దగ్గరికి వెళ్తాడు. సంగీతకి ఏమైంది? సంగీత ఎక్కడుంది అని కంగారు పడతాడు. తను ఏం మాట్లాడలేకపోయేసరికి సంగీతకి ఏమైందో అర్థం కాక టెన్షన్ బాధ వచ్చేస్తాయి. ప్లీజ్ ఏమైందో చెప్పు. సంగీత ఇప్పుడు ఎలా ఉంది? ఎక్కడుంది? ప్లీజ్ చెప్పు అంటూ రిక్వెస్ట్ చేస్తాడు. చెప్తాను. నీకు ముందు సంగీత గురించి చెప్పే ముందు నా గురించి చెప్పాలి. నా పేరు శ్రద్ధ, నేను డాక్టర్ని. అమ్మ నాన్న నేను. నన్ను ప్రేమగా చూసుకునే అమ్మ, గారాబం చేసే నాన్న. నేను ఎంతో ఇష్టంగా ప్రేమించి గౌరవించే నా వృత్తి. పొద్దున్నే హాస్పిటల్కి వెళ్ళడం, ఖాళీ సమయంలో అమ్మ నాన్నతో టైం స్పెండ్ చేయడం, ఇదే నా ప్రపంచం. నాన్నకి ట్రాన్స్ఫర్ అవడంతో మేము వేరే ఊరు వెళ్లాల్సి వస్తుంది. నేను అక్కడ ఒక చిన్న క్లినిక్లో వర్క్ జాయిన్ అయ్యాను. ఒకరోజు హాస్పిటల్ దగ్గరలో ఒక చిన్న గొడవ జరుగుతుంటుంది. అప్పుడే హాస్పిటల్కి వస్తున్న శ్రద్ధ హాస్పిటల్ చుట్టూ జనం గుంపుగా ఉండడంతో ఏం జరిగిందో చూద్దామని అక్కడికి వెళ్తుంది. ఒక అతను ఎవరినో కొడుతూ ఉంటాడు. చుట్టూ జనం దాన్ని చూస్తూనే ఉన్నారు తప్ప ఒక్కరు కూడా ఆపే సాహసం చేయలేదు. అతన్ని చూసి అందరూ భయపడుతూ ఉంటారు. ఆ ఊరికి కొత్త కావడంతో అతను ఎవరో తెలీదు శ్రద్ధకి. అతను తన దగ్గర ఉన్న రివాల్వర్తో అతన్ని షూట్ చేయబోతాడు. కొట్టిన వ్యక్తి వైపు గురిపెట్టి ట్రిగర్ నొక్కుతాడు. పేలిన సౌండ్ వినిపిస్తుంది, కానీ దెబ్బలు తిన్న వ్యక్తి బ్రతికి ఉండడంతో ఏం జరిగిందా అని అటువైపే చూస్తాడు. శ్రద్ధ అతని తోసేయడంతో గురి తప్పిపోతుంది. అక్కడున్న జనం మొత్తం శ్రద్ధ చేసిన పనికి షాక్ అవుతారు. పడిపోయిన వ్యక్తి వైపు భయంగా చూస్తూ ఉంటారు. శ్రద్ధ అతని వైపు తిరిగి, హేయ్, నీకు బుద్ధుందా? నీకు అసలు ప్రాణం విలువ తెలుసా? అసలు నీకు ఏ హక్కు ఉందని ఒక మనిషి ప్రాణం తీస్తున్నావు? నువ్వు మనిషివే కదా, కొంచెం కూడా మానవత్వం లేదా నీకు అని తిట్టిపోస్తుంది. అతను మాత్రం శ్రద్ధని కళ్ళార్పకుండా ఏదో అద్భుతాన్ని చూస్తున్నట్లు చూస్తూ ఉంటాడు. అతను తను ఎన్ని తిడుతున్నా రెస్పాండ్ అవ్వకపోయేసరికి విసురుగా అక్కడి నుంచి వెళ్ళబోతూ అతని చేతికి వస్తున్న బ్లడ్ని చూసి అతని దగ్గరికి కంగారుగా వెళ్తుంది. అతని చేతిని పట్టుకుని హాస్పిటల్కి తీసుకుని వెళ్తుంది. అతను కూడా ఏం మాట్లాడకుండా తన వెనకే వెళ్తాడు. శ్రద్ధ అతని చేతిని కడిగి కట్టుకడుతుంది. అతను తనని కళ్ళార్పకుండా అలానే చూస్తూ ఉంటే చిరాకు అనిపిస్తుంది. అతనికి కట్టి ఈ టాబ్లెట్లు వాడనని చెప్పి అతని చేతికి స్లిప్ ఇస్తుంది. అతను ఆ స్లిప్ని తీసుకుని వెళ్లకుండా అక్కడే కూర్చుని ఉంటాడు. హలో మిస్టర్, మీరు కొంచెం బయటికి వెళ్తే నెక్స్ట్ పేషెంట్ వస్తారు అంటుంది కాస్త చిరాగ్గా. మిమ్మల్ని మళ్ళీ కలవాలంటే ఏం చేయాలి? ఇక్కడే కలవచ్చా? ముందే చిరాకులో ఉన్న శ్రద్ధ అతని వైపుకి తిరిగి, మీరు రోజు ఇలా దెబ్బలు తగిలించుకుని వస్తే రోజు కట్టించుకోవచ్చు, రావచ్చు అంటుంది. అతను టేబుల్ మీద ఉన్న కత్తితో తన చేతిని కోసేసుకుంటాడు. శ్రద్ధ కంగారుగా అతన్ని చూసి, నీకేమైనా పిచ్చా?
అసలు నిన్ను తీసుకురావాల్సింది ఇక్కడికి కాదు, మెంటల్ హాస్పిటల్కి అంటూ తన చేతికి మళ్ళీ బ్యాండేజ్ వేస్తూ ఉంటుంది. నిన్ను చూడడం కోసం రోజు కాదు, ప్రతి క్షణం గాయపరచుకోవడానికి నేను సిద్ధం. నీకు పిచ్చే, నిజంగా పిచ్చి అంది శ్రద్ధ. పైనుంచి దేవకన్యలు కిందికి దిగుతారంటే ఏమో అనుకున్నాను, మరీ ఇలా హాస్పిటల్లో ఉంటారనుకోలేదు అంటాడు. ఏంటి ఏదో అంటున్నావు? ఏం లేదు అని అక్కడే కూర్చుని ఉంటాడు. తను వెళ్ళమని చెబితే ఎందుకు వెళ్ళకపోయేసరికి విసుగొచ్చేస్తుంది తనకి. తలపైన చేతులు పెట్టుకుంటూ కాంపౌండర్ని పిలుస్తుంది. రంగయ్య, ఇతని బయటికి తీసుకుని వెళ్ళిపో అంటుంది చిరాగ్గా. అతను అటు తిరిగి ఉండడంతో బాబు బయటకు పద అంటూ తన చేయి పట్టుకోబోతాడు. అతని ఫేస్ని చూసి భయంగా అతని చూసి అయ్యా మీరా, ఎవరో అనుకున్నాను, క్షమించండి అని అతని క్షమాపణ అడుగుతూ ఉంటాడు రంగయ్య. రంగయ్య ఏం చేస్తున్నావు నువ్వు? అతని భయపడి బయటికి పంపించమంటే అంటుంది కోపంగా. అతను అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అతను వెళ్ళిపోయి నా తర్వాత కాంపౌండర్ శ్రద్ధతో అమ్మ ఆయన ఎవరో తెలుసా? భవానీదేవి గారి కొడుకు సూర్యబాబు, జమీన్కి వారసుడు అని అతని గురించి మొత్తం చెప్తాడు. అతని గురించి విన్న శ్రద్ధ షాక్ అవుతుంది. ఇంతకుముందు అతన్ని చూసి కోపగించుకుంది, కానీ ఇప్పుడు అతన్ని చూడాలంటేనే భయం వేస్తుంది తనకి. ఒక నరరూప రాక్షసుడితో పెట్టుకున్నానా, ఈ రోజుతో నా పని అయిపోయింది, ఈ రోజుకే నాకు లాస్ట్ డే అనుకుంటూ. అయినా నీకెందుకే, వాళ్ళు చంపుకుంటారు, ఉరుక్కుంటారు, ఏదో పెద్ద సంఘ సంస్కర్తలాగా మధ్యలోకి వెళ్ళాను అని తన్ని తాను తిట్టుకుంటూ ఉంటుంది. సూర్య శ్రద్ధ గురించి ఆలోచిస్తూ జీబ్లో ఇంటికి వెళ్తూ ఉంటాడు. ప్రేమ మెడిసిన్కి కూడా అందని ఆక్సిజన్, సైన్స్ చేయలేని ఇన్వెన్షన్, దేవతల్లా అంతా కలిసి ఆమె అందానికి ఈర్షపడి నా కోసం కిందికి తోసేస్తుంటారు. శ్రద్ధ అతనికి బ్యాండేజ్ వేస్తూ దగ్గరగా వచ్చింది గుర్తు తెచ్చుకుని. దగ్గరగా చూసా. జింగిల్ బెల్ లాంటి తన మాటలో ఏదో మాయ ఉంది. కాదు మత్తుంది. కొన్ని జన్మలుగా నన్నే వెతుకుతున్నాయేమో అనిపించే తన చూపుల్లో ఈరోజు నేను ఇరుక్కున్నాను. బాగుంది, ఈరోజు నా కోసమే పుట్టిన ప్రేమ, నాకు మాత్రమే సొంతమైన ప్రేమ. ఈ ప్రేమను లైఫ్ లాంగ్ నా సొంతం చేసుకుంటానని తనలో తాను శ్రద్ధ గురించి ఆలోచిస్తూ వెళ్తూ ఉంటాడు. శ్రద్ధ సాయంత్రం ఇంటికి వచ్చేసరికి తన ఇంట్లో ఉన్న వ్యక్తిని చూసి షాక్ అవుతుంది. అతను ఎవరో కాదు, సూర్య. శ్రద్ధ రావడం చూసి రండి శ్రద్ధ గారు, ఇలా వచ్చి కూర్చోండి అని సోఫాలో కూర్చోబెడతాడు. తను కూడా తన పక్కనే కూర్చుంటాడు. పొద్దునంటే అతను ఎవరో తెలియక వాగింది, కానీ ఇప్పుడు అతనితో మాట్లాడాలంటే తనకు భయంగా ఉంది. శ్రద్ధ గారు, మీ అమ్మగారి చేతి కాఫీ చాలా బాగుంది, తాగండి అంటూ తన చేతికి కాఫీ ఇస్తాడు. అయినా నేను ఎంత ఫూల్ని చూడండి, మీ ఇంట్లో మీకు మర్యాదలు చేస్తున్నాను అంటూ నవ్వేస్తాడు సూర్య. శ్రద్ధ చేతిలో తను తెచ్చిన చీర, నగలు తన చేతిలో పెడతాడు. శ్రద్ధ ఏంటివి అని అతని వైపు ప్రశ్నార్థకంగా చూస్తూ ఉంటుంది. తన చూపును గమనించాడేమో. తన చేతుల్ని పట్టుకుని రేపు మీరు ఈ చీర కట్టుకుని అందంగా రెడీ అవ్వండి. అఫ్కోర్స్ మీరు అందంగా ఉన్నారనుకోండి, కానీ రేపు మా అమ్మ మీ ఇంటికి వస్తుంది కదా, అప్పుడు మీరు ఇలా జీన్స్ టాప్స్ వేసుకుని ఉంటే బాగుండదు, అందుకే చెప్తున్నాను. మీ అమ్మగారు మా ఇంటికి ఎందుకు వస్తారు అంటుంది భయంగా. ఎందుకంటే సూర్య సిగ్గుపడుతూ మన పెళ్లి గురించి మీ వాళ్ళతో మాట్లాడడానికి. ఆ మాట వినగానే షాక్ అవుతుంది శ్రద్ధ. నాన్న, బాబు ఏం మాట్లాడుతున్నారు మీరు? అమ్మ శ్రద్ధ, ఎవరితను అంటాడు. మాట్లాడుతున్నాను కదా, మధ్యలో మీరేంటి? కొంచెంసేపు ఆగితే తనే చెప్తుంది అని శ్రద్ధ వైపే చూస్తాడు. శ్రద్ధ భయంగా తన వైపే చూస్తూ ఉంటుంది. శ్రద్ధ గారు, నాకు తెలుసండి, పెళ్ళంటే ఏ అమ్మాయికైనా భయం. ఇది ఇంత సడన్గా ఎవరో ఏంటో తెలియకుండా పెళ్లి చేసుకుందామంటే ఆ మాత్రం కంగారు ఉంటుంది లేండి మీకు ఈ పాటికే చాలామంది నా గురించి చెప్పే ఉంటారు, కానీ వాళ్ళు నా గురించి ఏం చెప్పుంటారో కూడా నాకు తెలుసు. కానీ వాళ్ళు చెప్పడం వేరు, నేను చెప్పడం వేరు. నా పేరు సూర్య, మా అమ్మ పేరు భవానీదేవి. ఈ చుట్టుపక్కల 40 ఊర్లకి పెద్ద, వడ్డీ వ్యాపారస్తురాలు, చాలా మంచిది. ఈ ఊర్లో తనంటే అందరికీ గౌరవంతో కూడిన భయం. శ్రద్ధ మనసులో గౌరవం కాదురా బాబు, భయం. అధిక వడ్డీ వేసి మనుషుల్ని పీడించుకుని వాళ్ళ దగ్గర లాక్కొట్టుంది. కట్టకపోతే వాళ్ళని చావంచుల వరకు పంపిస్తుంది. అటువంటి ఆమంటే భయం కాక గౌరవం ఎలా ఉంటుంది అని తనలో తను అనుకుంటుంది. నేను అమ్మ వ్యాపారాలు చూసుకుంటూ ఉన్నాను. అమ్మ అంటే నాకు చాలా ఇష్టం. అమ్మని ఎవరైనా ఎదిరిస్తే పొద్దున చూశారు కదా, అలా వాళ్ళని కొడతాను. నాకు మీరు చాలా బాగా నచ్చారు శ్రద్ధ గారు. అది నా కర్మ అని తను తిట్టుకుంటూ ఉంటుంది శ్రద్ధ. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి. మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూమ్లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.